తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం తమ్ముడు. పవన్ కళ్యాణ్తో వకీల్ సాబ్ లాంటి సినిమా తీసిన దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇక జూలై 4వ తేదీన ఈ మూవీని గ్రాండ్గా రిలీజ్ చేశారు. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 75 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 25 కోట్ల రూపాయల షేర్ను 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టాలి. ఈ మూవీ తొలి రోజు ఆంధ్ర నైజాంలో 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టగా, ఇందులో నైజాం నుంచి 45 లక్షలు, సీడెడ్లో 15 లక్షలు, ఆంధ్రాలో 60 లక్షల నెట్ను 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. ఇక కర్ణాటక, ఓవర్సీస్లో కలిపి 50 లక్షల నెట్ను, కోటి రూపాయల గ్రాస్ వసూలును రాబట్టగా, తొలి రోజు ఇక ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల రూపాయల గ్రాస్ వసూలును రాబట్టింది. నెగిటివ్ టాక్ ప్రభావం భారీగా పడడంతో రెండవ రోజు 50% కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. దీంతో ఈ చిత్రం రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా కోటి రూపాయలకు పైగా నెట్ను, 2 కోట్లకు పైగా గ్రాస్ వసూలును రాబట్టింది. సినిమా పరిస్థితి చూస్తుంటే భారీ నష్టాలతో జర్నీని ముగించే అవకాశం కనిపిస్తుంది. చూద్దాం మరి లాంగ్ రన్లో ఎంతవరకు వసూలును రాబడుతుందో.